మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి తదియ రాత్రి 11:25 తదుపరి చౌతి నక్షత్రం అనురాధ ఉదయం 8:04 తదుపరి జ్యేష్ఠ వర్జం మధ్యాహ్నం 2:03 నుంచి 3:46 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:06 మళ్ళీ మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 అమృత గడియలు రాత్రి 12:19 నుంచి 2:02 రావు కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:38 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఉత్తర్వులు జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కులగణనపై సదస్సుకు రాహుల్ గాంధీ రేపు సాయంత్రం హైదరాబాద్కు రాహక్క మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వారంలో ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం, ఇన్ఛార్జ్ మంత్రులకే బాధ్యతలు, గ్రామ సభల ద్వారానే ఇళ్లకు అర్హుల ఎంపిక జరుగుతుందట. అమెరికా ఎన్నికలు రేపే, అభ్యర్థుల ప్రచారం చివరి అంకానికి ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది అమెరికా ఓటర్లో ఉత్సాహం కనిపిస్తుంది. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశాన్ని కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నల్లమల్లలో సరికొత్త జల పర్యాటకం, ఏడాది పొడవునా సోమశిల, శ్రీశైలం క్రూయిజ్ షిప్లు, స్పీడ్ బోట్లు, అల్పుజా, శ్రీనగర్ తరహాలో హౌస్ బోట్లు ప్రణాళికలు రచిస్తున్న పర్యాటక అభివృద్ధి సంస్థ. 5 నెలల్లో 4.98 మీటర్లు పెరిగిన భూగర్భ జలాల మట్టం రాష్ట్ర సగటు అని చెప్పేసి చెప్తున్నారు. మార్కెట్ యార్డులో వసతులేమి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నేడు టెట్ నోటిఫికేషన్ చెడవల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. త్వరలో నూతన విద్యుత్ విధానం, మే నాటికి యాదాద్రి ప్లాట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 2025 మే నాటికి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. రెండంచెల నీట్ రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మిల్లర్ల కథలు, రైతుల వేతలు, కొత్త ధాన్యం సేకరణ విధానంపై రైస్ మిల్లర్ల అనాసక్తి, 67 కిలోల ఔటర్న్ బ్యాంక్ గ్యారంటీ షరతులతో ముందుకు రాని మిల్లర్లు కొనుగోలు ప్రారంభిస్తున్నట్టు అక్టోబర్ 1నే ప్రకటించిన సర్కార్ నెల రోజులు అవుతున్నా నామమాత్రంగానే సేకరణ జరుగుతుందట. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులు. ఇప్పటి వరకు సేకరించినది కేవలం 20,000 టన్నులే. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకపోయిన ధాన్యం, అకాల వర్షాలతో తడిసి నష్టపోతున్న వైద్యం, దిక్కుతోచక తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు రైతులు. ఇప్పటి వరకు మార్కెట్లకు రాని సన్న ధాన్యం బోనస్ ప్రశ్నార్థకం. రేపు హైదరాబాద్ శివార్లోని గడ్కేస్కర్ మిల్లర్ సమావేశం, సమస్యలు, డిమాండ్లపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారట. సిలబస్ అయ్యేదెప్పుడు, శిక్షణ ఇచ్చేదెప్పుడు? ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులు ఆందోళన. ముందే ఈ ఏపీ సెట్ అంటున్న ఉన్నత విద్యామండలి ఇప్పటికీ 80% సిలబస్ మాత్రమే పూర్తయింది. దీంతో పాటు జేఈకి శిక్షణపై టెన్షన్, ఆందోళనతో పరీక్షలో విఫలమవుతున్న విద్యార్థుల ఒత్తిడిని దూరం చేయడంపై ఇంటర్ బోర్డు దృష్టి పెట్టిందట. రానున్న 2 రోజులు తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అంశాల దివిలో డాల్ఫిన్ల సందడి, కృష్ణానది సముద్రంలో కలిసే చోట కనువిందు. వాటిని ఫోటోలో బంధించేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. మన సముద్ర తీరాల్లో తరచుగా కనిపిస్తున్న హంప్ బ్యాక్ డాల్ఫిన్లు ఇవే తీరానికి దగ్గరగా వచ్చే డాల్ఫిన్ జాతులు. విశాఖ, సూర్యలంక, కాకినాడ తీరాల్లోనూ ఇవి సాధారణమంటున్నారు నిపుణులు. బాటిల్ నోస్ ఫార్పోయస్ జాతి డాల్ఫిన్లు కూడా మన తీరంలో సర్వసాధారణం అని చెప్పేసి చెప్తున్నారు. అందరితో చర్చించాకే నూతన విద్యుత్ పాలసీ ఉప ముఖ్యమంత్రి సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో యూనిట్ 1 సిక్రనైజేషన్ ప్రారంభం, పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్షణమే సెలవుపై వెళ్లండి, కొత్తగూడెం సీఈకి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్కి సంజాయిషి నోటీసులు. సీతారామ టెండర్ల నిర్వహణలో తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అనుమతులు లేకుండా టెండర్లు నిర్వహించడంపై సర్కార్పై విమర్శలు. ప్రభుత్వాన్ని తప్పుపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం, పాలమూరుపై అహంకారాలు చేసేవారు ఎలా చేస్తారని సామాజిక మాధ్యను
వేదిక ఎక్స్ ద్వారా నిలదీత అని చెప్పేసి చెప్తున్నారు. మళ్లీ రియల్ డౌన్. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడులు. గతేడాది అక్టోబర్తో పోలిస్తే రూపాయలు 140 కోట్లు తగ్గుదల. రంగారెడ్డి జిల్లాలోని రూపాయలు 94 కోట్లు మైనస్. కిందటి సంవత్సరం 91,619 లావాదేవీలు. ఈ ఏడాది 79,562 మాత్రమే. హైడ్రా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితులే కారణమంటున్నారు అధికార వర్గాలు. బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాన్నిచ్చారు. న్యాయబద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు, కోర్టుల సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. సోలార్ పవర్ నేరుగా స్పేస్ నుంచే ఇంటిపైనో ఖాళీ ప్లేస్లోనూ సోలార్ ప్యానెల్ పెట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం తెలుసు, కానీ అది పగటి పూటే రాత్రైన ఆకాశం మబ్బు పట్టిన కరెంటు బంద్ అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే, పోలింగ్ డే ఉచితాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 2,000కు పైగా కంపెనీలు టైమ్ టు ఓటు కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ఉచిత ప్రయాణాల నుంచి ఓటేసిన వారికి ఉచిత అని చెప్పేసి వార్తిచ్చారు. హైదరాబాద్లో తెలుగు మహాసభలు. అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. ₹200 కోట్లు ఎటుపోయాయి. ఆర్టీసీలో అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ సొమ్ముపై గందరగోళం నెలకొందట. కన్వీనర్ కోటాలో 3.36 లక్షల ర్యాంకర్కు సీటు. కన్వీనర్ బీసీ మెడికల్ సీట్ల భర్తీ. మేనేజ్మెంట్ కోటాలో 13.90 లక్షల ర్యాంకర్కు అవకాశం. ముగిసిన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్. జార్ఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి. జార్ఖండ్లో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే దేశంలో నేడు ప్రధాన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీ సీఎంకు బెదిరింపులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పంపిన ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వోయేజర్ 1 పునరుత్పాదనం. నాసా 1970లో ప్రయోగించిన వోయేజర్ 1 అంతరిక్ష నౌక 43 ఏళ్ల తర్వాత 2,400 కోట్ల కిలోమీటర్ల నుంచి సందేశం పంపిందట. పరాభవం పరిపూర్ణం. మూడో టెస్ట్లోనూ భారత్ ఓటమి. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన కివీస్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హై తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ కారిడార్లు. తెలంగాణలో 6, 7, ఏపీలో 9. పోర్ట్ అనుసంధాన రోడ్లు. మిస్సింగ్ లింక్. రద్దీ ఉండే చోట్ల రోడ్ల నిర్మాణాలు కూడా. విజన్ 2047 కింద దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. తెలంగాణకు రాబోయే హై స్పీడ్ కారిడార్లు 190 కిలోమీటర్లు హైదరాబాద్ బెంగళూరు, 83 కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై, 244 కిలోమీటర్లు హైదరాబాద్ విశాఖపట్నం. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే జామిలి. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయనున్న ఆ ఎన్నికలు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జామిలి బిల్లు. 2027లో యూపీతో పాటు సార్వత్రిక ఎన్నికలు. కూటమికి వ్యతిరేక ఫలితాలు వస్తే వాకప్ బిల్లుతో సరి అంటున్నారు. బీసీ కులగణనకు డెడికేటెడ్ కమిషన్ నేడు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం చైర్మన్ 3 సభ్యులు. చిత్తశుద్ధితో ఉన్నామన్న రేవంత్ 6 నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నారు. షుగర్ ఉన్నా లేనట్టే. రక్తంలో చక్కెర స్థాయిలో ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఇన్సులిన్ హార్మోన్లో 2 చోట్ల మార్పులు చేయడం ద్వారా ఎన్ఎన్సీ 2215 అభివృద్ధి. యూకే, డెన్మార్క్ ఫార్మా శాస్త్రవేత్తల ఘనత. ట్రంప్, కమల అమెరికా ఎన్నికల్లో గట్టి పోటీ. ఇద్దరు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో. ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలే. అంశాన్ని ఇచ్చారు. జార్ఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి. గిరిజనులకు మినహాయింపు అంటూ అమిత్ షా తెలిపారు. 5 లక్షల ఉద్యోగాలు, 500కే సిలిండర్. మహిళలకు ప్రతి నెల ₹2,100. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. పశ్చిమాసియాకు B-52 విమానాలు. కామేని హెచ్చరికలతో అమెరికా స్పందన. ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా. ఇజ్రాయెల్ అమెరికాలను వణికిస్తాం, అణు విధానాన్ని పునఃపరిశీలిస్తామంటూ ఇరాన్ తెలిపింది. కరెంటు కాటు. మణుగూరులో విద్యుత్ ఘాతంతో 2 సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. స్కూల్లో జెండా పైపు తొలగిస్తుండగా HT లైన్కు తగలడంతో ఘటన. ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగిస్తూ విద్యార్థి మృతి. హైదరాబాద్ బోయిన్పల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. మరో ఇద్దరికి విషమం అని చెప్పేసి వార్తించారు. వాకిడి విద్యార్థులు నిమ్స్కు తరలింపు. మరొకరికి వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. ఆశ్రమ పాఠశాలల్లో అస్తవస్తకు గురైన వాళ్ళు 35 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారట.
67% బియ్యం ఇవ్వాల్సిందే, రికవరీ శాతం తగ్గింపునకు సర్కారు ససమెర చేసింది. ఈ మేరకు డిఎస్ఓ డిఎంఏలకు ఆదేశాలు జారీ. డీసీపీలో ఉండటంతో మార్గదర్శకాలు ఖచ్చితం. సన్నధాన్యం సేకరణకు కేంద్రం ప్రత్యేక అనుమతి. పీడీఎస్కు 36 లక్షల టన్నుల కేంద్రం కోటాలోనే షరతులు లేకుండా ధాన్యం ఇవ్వాలంటున్నారు మిల్లర్లు. 27 లక్షల కోట్లు క్యాష్. బఫెట్ వద్ద 32,500 కోట్ల డాలర్ల నగదు. యాపిల్ అమెరికా బ్యాంకులో వాటా విక్రయం. సొంత సంస్థ బెర్క్షైర్ నుంచి లాభాలు వెల్లువ. కుప్పలుగా పోగుబడిన నగదు రూపాయలు 82 లక్షల కోట్లకు అని చెప్పేసి మార్కెట్ విల్ అని చెప్పేసి వార్తిచ్చారు. 25,000 కోట్ల అమ్మకాలు. అమెజాన్లో 1.6 కోట్ల షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్ విలువ 300 కోట్ల డాలర్లు. ప్రపంచ ధనికుల్లో 2వ స్థానానికి. అంతరిక్ష మీడియా రంగంలో పెట్టుబడులు విస్తరణ. 7,200 కోట్లు కట్టండి, ఈ నెల 7లోగా చెల్లించకపోతే విద్యుత్ ఆపేస్తాం. బంగ్లాదేశ్కు అందానీ పవర్ కంపెనీ హెచ్చరిక. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలు. అక్టోబర్ ఆఖరు నుంచి కరెంటు సరఫరా తగ్గింపు. భారత మార్కెట్లో ఆర్డర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. బిగ్ దబాయింపు. రైతుల కోసం ప్రశ్నిస్తే కేసుల. ఇదేనా ప్రజాపాలన? అక్రమాలను బయటపెట్టిన వారిపైన కేసుల. ఆధారాలున్నా కాపాడుతున్నది ఎవరు అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే ఎత్తైన గాంధీ విగ్రహం ఎందుకు? భారీ విగ్రహాలకు నేను వ్యతిరేకం. ప్రజాధనం వృధా చేయొద్దు. విద్యా వైద్యానికి ఖర్చు చేయండి. గాంధీ మునిమన్వడు తుషార్ గాంధీ సూచించారు. నువ్వా నేనా? ట్రంప్ కమల మధ్య ఓరా ఓరి. రేపు ఎన్నికలు నిర్వహించున్నారు. రైతుకు బెదిరింపు. భూమి ఇవ్వనందుకు ఇంటి చుట్టూ కదకం. రైతులకు సబితా భరోసా. సబితను కలిసిన గుర్రంగూడ రైతులు. డెడికేటెడ్ కమిషన్కు గ్రీన్ సిగ్నల్. కేసీఆర్ నిప్పు టచ్ చేయలేరు. తెలంగాణకు 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు జైల్లో పెడతారా? ఓట్లు కావాలే, వడ్లు వద్దా? నమ్మి మోసపోయిన రైతులు అరిగోస పెడుతున్న కాంగ్రెస్. వడ్ల కొనుగోలు వట్టి మాటే. ధాన్యం కొనుగోళ్లను గాలి కొదిలేసిన ప్రభుత్వం. కోదండరాంను నిలదీసిన పౌర సమాజం. మాట ముచ్చటలో కాంగ్రెస్ గ్యారంటీలపై చర్చ. ఎగవేతల సర్కార్పై ఎందుకు పోరాడట్లేదని ప్రశ్నల వర్షం. వినకపోతే సర్కార్ గల్లపట్టి అడిగే హక్కు ఉన్నదని చెప్పేసి కోదండరాం తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. తెలుసుకో మసులుకో. వ్యక్తుల స్పర్శపై బాలికలకు అవగాహన తప్పనిసరి. సమాజంలో బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడులకు ఒడిగట్టే మృగాలు మన మధ్య ఉంటున్నారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మాటల గారడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ధ్వంసం. జాప్యం కాకుండా చర్యలు. సర్వేలాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తెలిపారు. ఒకేసారి ఖాతాలోకి ధర బోనస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹500 బోనస్ మద్దతు ధర కలిపి ఒకేసారి రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖలో డిప్యూటేషన్ల లొల్లి. స్వంత స్థానాలకు వెళ్లేందుకు పైరవీలు. ఉన్నతాధికారిపై యూనియన్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటమి తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని ఎంపీ ధర్మపురి అరవింద్ జోసెం చెప్పారట. తెదేపి పార్లమెంట్ హడ్ హక్ కమిటీ 10న మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినారు. అలాగే విద్యార్థులకు ఊరట. గల్ఫ్ బాధితులకు భరోసా అని చెప్పేసి ఈ వివరాలను కూడా ఈనాడులో ఇచ్చారు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చి మృత్యుడికి. మంచిప్ప పెద్ద చెరువులో నీట మునిగిన 2 యువకులు. గల్ఫ్ బాధితులకు భరోసా. శాస్త్రీయ దృక్పథం పెంపే లక్ష్యం. 7 నుంచి చేకుముఖి సైన్స్ సంబరాలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ఊరట. వసతి గృహంలో కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంపు. మిగిలింది 3 రోజుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు స్పందన కరువు. ఉచిత వైద్యానికి సర్కార్ చొరవ. ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించారు. అలాగే అన్నదానం అభినందనీయం. నగరంలోని అయ్యపాలెంలో ఇందూర్ అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదానాన్ని ఆదివారం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బోధన్. అలాగే పట్టణి ప్రణాళిక. వెక్కిరిస్తున్న ఖాళీలు. పుట్టగొడుగుల అక్రమ నిర్మాణాలు. ఎంపీ అరవింద్కు సన్మానం. కులగణన విజయవంతం చేయండి అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. అలాగే బాలోస్తా నిర్వహణకు మార్గం సుగమం. మోపాల్ మండలంలోని ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో తలబెట్టిన బాలోస్తా నిర్వహణకు మార్గం సుగమమైనట్లు స్టీరింగ్ కమిటీ ప్రతినిధి నర్ర రామారావు తెలిపారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. సమాజ హితమే సంఘ్ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సంపర్క్ ప్రముఖ్ వెంకటేష్ తెలిపారు. మంచు కురిసే వేళ చేపల వేట.
పొగమంచు కమ్ముకుంది. అప్పుడే పడుతున్న బాణుడి కిరణాలతో చెరువులోని తామర పూలు విచ్చుకుంటున్నాయి. ఆ చల్లటి ఉదయాన ఓ జాలరి పడవలో చేపల వేటకు బయలుదేరాడు. ఈ చిత్రం డిచ్పల్లి మండలం దేవుపల్లి క్యాంపు జీరత్ కుంటలో అంటూ సాక్షి కెమెరాకు చిక్కింది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ కు అందలం నిజామాబాద్ కార్పొరేషన్లో వింత పోకడాలు. అన్ని విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది, అవసరానికి మించి బయటకి ఉద్యోగాలు, ఆఫీస్లో పెత్తనం చెలాయిస్తున్న ఓసీసీ పట్టించుకొని అధికారులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, కులగణను సకాలంలో పూర్తి చేయాలి, మంచిప ప్రాజెక్ట్ డిజైన్ పూర్తి కాకుండానే పైపుల కొనుగోలు అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ప్రపంచమంతా రామరాజ్యం కావాలి, రామరాజ్య స్థాపన న్యాస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునరావు తెలిపారు. సన్నాలకు డిమాండ్, పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారట. అలాగే ఎస్టీటీల సమస్యలు పరిష్కరించాలి. బోధన్ కరీంనగర్ రైలు పునఃప్రారంభమైంది. గ్రంథాలయాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆర్మూర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. అస్తవ్యస్తంగా సారంగపూర్ రహదారి, ప్రయాణికుల పాలిట శాపంగా మారిన వైనం, పట్టించుకొని అధికారులు, ఇబ్బందులు వాహనదారులు. కార్తీకం పరమ పవిత్రం. ప్రారంభమైన కార్తీక మాసం మహిళలు ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలకు ప్రత్యేకత. సోమవారానికి ఎంతో విశిష్టత. ఆలయాల్లో నెలకొన్న సందడి, అన్నదానంతో ఎంతో పుణ్యం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. అలాగే సహకార అక్రమాలపై విచారణ పూర్తయ్యేనా? ఆన్లైన్లో నకిలీ పోలీసులు, రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు, జిల్లాలో పెరుగుతున్న బాధితుల సంఖ్య. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటుంది కాంగ్రెస్, అమలు చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బెబిలెత్తిస్తున్న కుక్కలు. భీమ్గల్ కస్తూర్బా పరిసరాలు గుంపులుగా సంచారం. 2 రోజుల క్రితం ఉపాధ్యాయులపై దాడి నిర్వహించారు. 2 రోజుల క్రితం దాడి జరిగిందట. ఓకే, క్రైమ్ కార్నర్లో వార్త చూసుకుంటే, చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందారు. ఇందల్వాయిలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని మరొకరు బాన్స్వాడ. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు కలిల్వాడి. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది నగరంలోని నామ్దేవాడలో. అలాగే యువకుడిపై ఫోక్స్ కేసు నమోదు చేశారు బోధన్లో. దర్గాకు వచ్చి అనంత లోకాలకు వెళ్లడం జరిగింది. మంచిప చెరువులో మునిగి 2 యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు జగరనపల్లి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి మాక్లూర్. వివాహిత ఆదృశ్యమైన ఘటన. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు. జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే. పూర్తి స్థాయిలో ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు. రోజులు తరబడి ఎదురు చూస్తున్న రైతులు. చలి తీవ్రత, తేమ పెరగడంతో పంట ఆరబోతకు తిప్పలు. త్వరగా కొనుగోలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. చెరువులో స్నానానికి వెళ్లి 2 మృతి. ఈతరాక ప్రాణాలు కోల్పోయిన యువకులు. మంచిప దర్గాను దర్శించుకునేందుకు వచ్చిన హైదరాబాద్ వాసులు. డ్రోన్తో పిచికారీ, చిట్కలో పని పూర్తి. పల్లెలకు విస్తరించిన వ్యవసాయ సాంకేతికత. గంటకు 5-6 ఎకరాల్లో ఎరువు పిచికారీ చేశారు. ఇష్టరీతిన అభివృద్ధి పనులు నాసిరకంగా చేపడుతున్న కాంట్రాక్టర్లు. పట్టనట్టు వ్యవహరిస్తున్న ఆర్మూర్ మున్సిపల్ అధికారులు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణ ప్రజలు. జిల్లాలో ఐటీఐలకు కొత్త కళ. జిల్లాలో 3 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. ఏటీసీ ఏర్పాటు. నిజామాబాద్, కమ్మర్పల్లి, బోధనలలో నిర్మాణ పనులు. ఒక్కో భవనానికి 3.5 కోట్లు మంజూరు. రూపాయలు 32 కోట్లతో ప్రత్యేక పరికరాలను సమకూరుస్తుంది టాటా కంపెనీ. హామీలను విస్మరించిన సీఎం, ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. అలాగే కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉంది. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే బాబుల్ గమ్ సమస్య పరిష్కరించేదెన్నడో. ఒక గ్రామం, 3 మండలాలు, 2 జిల్లాల పంచాయతీ. విభజనతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. శాసనసభ ఓట్లు ఒకవైపు, పంచాయతీ ఓట్లు మరోవైపు. 3 మండలాల పరిధిలో పలు కార్యాలయాలు జూకల్ మండలంలోనే కొనసాగించాలని గ్రామస్తులు వినతి చేస్తున్నారు. యథార్థంగా చెట్ల నరికివేత, ఇటుక బట్టీల కోసం అనుమతులు లేకుండా చెట్లపై గొడ్డలి వేటు. పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులు. గ్రామాల నుంచి కట్టెల మిల్లులకు కూడా తరలింపు. లో వోల్టేజ్ ని పరిష్కరించారు ట్రాన్స్కో అధికారులకు గండివేట్ గ్రామస్తులు మొర. పల్లెలకు సాంకేతికత. పల్లెలకు విస్తరించిన వ్యవసాయ సాంకేతికత. డ్రోన్తో పంటలకు మందులు పిచికారీ, చిటికెలో పని పూర్తి. గంటలో 5-6 ఎకరాల్లో మందు పిచికారీ. ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుందంటున్నారు రైతులు. ఇదేం పనితీరు? గతంలో ఇష్టారీతిన కాంట్రాక్టర్ల పనులు పట్టించుకొని అధికారులు.
అలాగే కామ్రేడి డీవీకే స్మారక విగ్రహం ఆవిష్కరణ సభకు జయప్రదం చేయాలి. అరుగుల్లో దొంగ అరెస్ట్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ, ఘనంగా గోవర్ధన పూజ మహోత్సవం నిర్వహించారు. మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలి. సిరికొండలో బోర్ మెకానిక్గా మాజీ సొసైటీ చైర్మన్. ప్రభుత్వ పాఠశాల మరమ్మతులకు నిధులు మంజూరు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ట్రాక్టర్ బైక్ ఢీ ఒక మృతి చెందారు. బీర్కూర్లో సిద్ధరామేశ్వర ఆలయంలో కార్తీక దీపారాధన ఘనంగా నిర్వహించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో వార్తలు చూసుకున్నట్లయితే దొందే కొనుగోళ్లపై మిల్లర్లు సర్కారు దోబూచులాట, ఇరువురి రాజకీయాలకు అన్నదాత కుదేలవుతున్నారు. నిజామాబాద్లో మద్దతు ధరకు మంగళం, ధాన్యం సంచులు దించుకునేందుకు ససమెర, చేష్టలుడికి చేస్తున్న ప్రభుత్వం యంత్రాంగం, చక్రం తిప్పుతున్న రైస్ మిల్ సంఘం కీలక నేత, ఒప్పందాలు చేసుకోవడంలోనూ మీనామేషాలు అంటూ వార్తిచ్చారు. దర్గాకు వచ్చి చెరువులో మృతదేహమై తేలి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. మోపల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల స్థైర్య విహారం, భీమ్గాల్లో కస్తూర్బా పాఠశాల వద్ద ఉపాధ్యాయులపై దాడి ప్రారంభిస్తామన్నారు, పత్తా లేకుండా పోయారు. టెంట్ కింద రైతులు పడిగాపుల అంశాన్ని ఇచ్చారు. దివ్యాంగులను పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్, పింఛన్ల పెంపుపై మాటెత్తని సీఎం రేవంత్ రెడ్డి, అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలి. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మహాసభ నిర్వహించారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. సీఎం మాటలు వేరు, చేతలు వేరు. వర్గీకరణ అమలు చేయకుండానే ఉద్యోగాల భర్తీ. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.